హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈ మంత్లో 99 పోర్టల్ ఉంది కదా, అంటే ఆఫ్టర్ 4 days. సో ఈ 99 పోర్టల్ రిలేటెడ్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. అంటే ఇవి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి, ఓన్లీ మీకు మాత్రమే, వేరే మీ పర్సన్ రిలేటెడ్, వేరే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్వరికి కాదు, ఓన్లీ మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటుంది అనేది అయితే చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఏంజల్ మెసేజెస్ కూడా చూద్దాము. యూనివర్స్తో పాటు ఏంజల్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాయి కూడా చూద్దాం ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో మీ సిచ్యువేషన్ గురించి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నా కూడా నాకు అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సెప్టెంబర్ 16th నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈలోపు బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. సో యూనివర్స్ ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటుంది మీకు అనేది అయితే చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ టు మై కలెక్టివ్. Universe, please give messages to my collective. ఇది కలెక్టివ్ రీడింగ్. అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీకు రెజనేట్ అయిన మెసేజెస్ మాత్రం తీసుకోండి. రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళకి అని చెప్పేసి వదిలేసేయండి. ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. ఓకే, స్ట్రెంగ్త్. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, 7 of swords. ఓకే, Knight of cups. Ten of swords. Five of wands. సో సారీ, బాటమ్ ఆఫ్ ద డెక్ హెర్మిట్ ఉంది. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటుందంటే, మీరు ప్రీవియస్గా చాలా బర్డెన్లో ఉన్నారు, ప్రజెంట్ కూడా కొంతమంది ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ 10 of swords ఏంటంటే, మీరు ఏదో బర్డెన్ని చాలా హోల్డ్ చేస్తున్నారు, ఆ బర్డెన్ అయితే రిలీజ్ చేయండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ 5 of wands తోటి ఏదో ఓవర్ థింక్ చేస్తున్నారు, అది కూడా రిలీజ్ చేయండి అన్నట్టయితే చెప్తుంది. అండ్ 7 of swords కూడా అంటే ఏంటంటే, మీరు సంథింగ్ ఏదో సిచ్యువేషన్లో కానీ ఏదో ఒక పర్సన్ దగ్గర కానీ ఇలా స్ట్రక్ అయిపోయినట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. అండ్ అంతేకాదు, వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేయడము, వాళ్ళ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఓవర్ థింక్ చేయడం, బర్డెన్ లాగా ఫీల్ అవ్వడము, అంటే ఎగ్జాస్ట్ అయిపోయారనమాట. మీరు సమ్ సిచ్యువేషన్లోనో ఏదో ఒక సిచ్యువేషన్లోనో లేదు అని అనుకుంటే ఏదో ఒక పర్సన్ రిలేటెడ్ కానీ మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు. సో అదంతా రిలీజ్ చెయ్యండి అన్నట్టయితే యూనివర్స్ ఇప్పుడు చెప్తుంది మీకు. యాక్చువల్లీ ఎందుకు అని అంటే, మీకు ఎమోషనల్గా ఒక ఆఫర్ అయితే రాబోతుంది. అది రావాలి అంటే మీరు ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి. ఓకే, నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా, ఈవెన్ లవ్ రీడింగ్స్లో కూడా నేను చెప్పాను, మీరు బర్డెన్ రిలీజ్ చేసి, ఓవర్ థింకింగ్ అనేది రిలీజ్ చేసి, మీ మీద మీరు ఎప్పుడైతే మీ ప్యాషన్స్ మీద వర్క్ చేస్తారో అప్పుడు మీ పర్సన్ వస్తారు అన్నట్టయితే చెప్పాను కదా. సో ఇక్కడ కూడా నాకు ఇదే మెసేజ్ చూపిస్తుంది. నాకు ఇక్కడ ఏంటంటే, ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి కెరీర్ రిలేటెడ్ వాళ్ళకైతే ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ మెసేజెస్ నాకు ఈ బర్డెన్ రిలీజ్ చేయడం గురించి అయితే వస్తున్నాయి ప్రజెంట్ కార్డ్లో. ఇంకా కప్స్ ఎనర్జీ తోటి మీకు ఆఫర్ అయితే, ఎమోషనల్ ఆఫర్ అయితే వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ అంతేకాదు, మీరు మీ స్ట్రెంగ్త్లోకి మీరు రావాలి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. అంటే ఏంటంటే, యూనివర్స్లో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుందండి. అంటే అందరికీ ఉంటుంది, అది యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, యూజ్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకోరు. కానీ ఇక్కడ
యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పవర్లోకి మీరు రావాలి అన్నట్టయితే చెప్తుంది యూనివర్సు. సో మీరు ఓవర్ థింకింగ్, ఈ ఎగ్జాస్టింగ్ సిచ్యువేషన్, బర్డెన్ నుంచి వీటన్నిటి నుంచి బయటికి వచ్చేసి ఎప్పుడైతే మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తారో స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని మీకు ఎమోషనల్ ఆఫర్ వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ కెరీర్ కూడా నాకు న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ మెంటల్ క్లారిటీ కూడా పెరుగుతుంది. అంటే ఏంటంటే మీ పవర్లోకి మీరు వస్తారంటే ఇన్ని రోజులు వేరే వాళ్ళు వచ్చి మీ లైఫ్లోకి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము, మీ ఎనర్జీని తీసుకోవడం ఇలాంటివన్నీ చేసి నింటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో యాక్చువల్లీ మీరు బయటికి రావాలి, మీ ట్రై కూడా మీరు చేయాలి. ఓన్లీ ఇక్కడ వచ్చిన మెసేజెసే కాదు, మీరు ట్రై చేయకపోతే ఈ మెసేజెస్ కూడా వర్కౌట్ అవ్వవు. సో మీరు ట్రై చేయండి, మీ ఎనర్జీలోకి మీరు రావడానికి అయితే చూడండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ థింగ్, ఎగ్జాస్టివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రండి, ఓవర్ థింకింగ్ చేయకండి, ఈ స్ట్రక్ ఎనర్జీలో నుంచి బయటికి రండి. మీ మీద మీరు వర్క్ చేసుకోండి, మీ ప్యాషన్స్ మీద, మీ కెరీర్ మీద, మీ మీద వర్క్ చేసుకోండి. ఓకే, సో ఇంకా చూద్దాము ఇంకేం మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుండి మీకు అనేది అయితే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ టు మై కలెక్టివ్. సో ఇక్కడ చాలా ఎక్కువ కార్డ్స్ వచ్చాయి, నేను ఇవి తీసుకోలేను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ టు మై కలెక్టివ్. అగైన్ 10 of Wands. ఓకే, ద ఎంప్రెస్, పేజ్ ఆఫ్ కప్స్. నేను చెప్పానా ఇందాక ఆఫర్ వస్తుంది అని చెప్పేసి, ఎమోషనల్ ఆఫర్, అదే చూపిస్తుంది. 3 of Swords. ఓకే, 2 of Swords. సో సారీ, ఇక్కడ ఏంటంటే మీరు ఓవర్ బర్డెన్ తీసుకోవడం అయితే మానేయాలి అన్నట్టయితే చూపిస్తుందండి ఇక్కడ. అండ్ అంతేకాదు ప్రీవియస్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో నుంచి కూడా మీరు బయటికి రావాలి. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏదో ఒక సిచ్యువేషన్లోనే ఏదో ఒక పర్సన్ రిలేటెడ్ మీరు స్ట్రక్ అయ్యారన్నట్టు చూపిస్తుంది అని చెప్పేసి. ఆ స్ట్రక్కింగ్ ఎనర్జీ నుంచి మీరు హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటే అందులో నుంచి బయటికి రావాలి, స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేయాలన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. అండ్ మీరు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే ఆ పర్సన్ గురించి కానీ లేదంటే ఆ సిచ్యువేషన్ గురించి కానీ ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా కనెక్షన్ కూడా ఎండ్ అయ్యింది అని అనిపిస్తే మాత్రం కంప్లీట్గా దాని మీద కూడా మీరు కొంచెం రీథింక్ చేయాలన్నట్టయితే చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఎమోషనల్ ఆఫర్ అయితే వస్తుంది, బట్ కాకపోతే అంతకంటే ముందైతే మీరు మీ మీద మీరు వర్క్ చేయాలి. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిట్లో నుంచి బయటికి వచ్చేసి మీ మీద మీరు వర్క్ చేసి మీ కెరీర్ని లైక్ మీ సెల్ఫ్ పవర్ని మీరు గెయిన్ చేసుకొని ఈ రేంజ్లో ఉండాలన్నమాట. ఈ రేంజ్లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది నాకు. సో మీ మీద మీరు వర్క్ చేసుకోండి ఫస్ట్ అయితే. నేను ప్రతి వీడియోలో అదే చెప్తూనే ఉంటాను, ఫస్ట్ మనం చేంజ్ అవుతే ఆటోమేటిక్గా మన సరౌండింగ్స్ చేంజ్ అవుతాయి. ఓకే, సో నాకు తెలిసి ఇక్కడ మీ సరౌండింగ్స్లో కొంచెం జెలసీ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ ఇట్. అంటే ఏంటంటే మీకు తెలియకపోవచ్చు వాళ్ళు మీ మీద జెలస్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి, బట్ ఎవరిని అయితే కొంచెం అంత బ్లైండ్గా అయితే నమ్మకండి. అంటే ఏంటంటే మీ ప్లాన్స్ వేరే వాళ్ళని నమ్మి షేర్ చేసుకోకండి అంత తొందరగా. ఆ ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయిన తర్వాత చెప్పండి, కానీ మీ ప్లాన్స్ని ముందే ఎవరికైతే షేర్ చేసుకోకండి. ఓకే, నాకు ఇక్కడ మీ కెరీర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. అండ్ మీరు మిమ్మల్ని ఏమంటారు, ప్రీవియస్గా ఎవరైనా మీ పవర్ని రెడ్యూస్ చేసి ఉంటే వాటన్నిటి నుంచి బయటికి వచ్చేసి మీ పవర్ని మీరైతే గెయిన్ చేసుకుంటారన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కార్డ్స్ కూడా అవే చూపిస్తున్నాయి, మీరు మీ పవర్ని గెయిన్ చేసుకుంటారు అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ ఇప్పటివరకు ఫినాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా సమ్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ, అంటే ఏంటంటే ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్ కంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట. సో మోర్ ఓవర్ నాకు పెంటకిల్ కార్డ్స్ అయితే అంత రాలేదు,
జస్ట్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలి, మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, అంతే. కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండకూడదు అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇంకా చూద్దాము యూనివర్స్ ఇంకా మీకోసం ఏం మెసేజెస్ ఇస్తుంది అనేది అయితే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ టు మై కలెక్టివ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ టు మై కలెక్టివ్. టవర్, ఓకే. 3 of Pentacles. అగైన్ 5 of Wands. చూసారా మళ్ళీ కూడా 5 of Wands వచ్చింది. 5 అంటే ఏంటంటే చేంజ్ అండి, మీ లైఫ్లో ఏదో చేంజ్ అయితే రాబోతుంది. నాకు ఇక్కడ 5 2 times రిఫ్లెక్ట్ అయింది, అండ్ అంతేకాదు 3 కూడా 2 times రిఫ్లెక్ట్ అయింది. ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, మీకు అయితే ఒక ఆఫర్ అయితే రాబోతుంది చాలా ఫాస్ట్గా అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఆఫర్కి రెడీగా ఉండాలి. అండ్ అంతేకాదు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ నాకు 7 of Cups అంటే ఇది మీ షాడోస్ మీద మీరు వర్క్ చేయండి అన్నట్టు చూపించే ఎనర్జీ అనమాట. అంటే మీలో ఏమన్నా నెగిటివ్ ట్రైట్స్ ఉంటే అందులో నుంచి మీరు బయటికి రావాలి, అంటే మీ నెగిటివ్ ట్రైట్స్ నుంచి మీరు బయటికి రావాలి. అండ్ అలానే డ్రీమ్స్లో బతకడం మానేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో మీరు యాక్షన్ తీసుకోవాలి, మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి, మీరు కంఫర్టబుల్గా ఉండాలి. ఇక్కడ టవర్ తోటి ఏంటంటే టవర్ కార్డు చేంజ్ని చూపిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా 5 2 times వచ్చింది, సంథింగ్ మీ లైఫ్లో ఏదో చేంజ్ అవ్వబోతుంది అని చెప్పేసి. సో నాకు ఇక్కడ అదే చూపిస్తుంది. అంటే మీరు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ అంటే హార్ట్ బ్రేక్, కన్ఫ్యూజన్ సిచ్యువేషను అండ్ ఓవర్ స్ట్రెస్, ఇంకొకటి ఓవర్గా థింక్ చేయడం, ఇవన్నిటి నుంచి బయటికి రావాలి అన్నట్టయితే చూపిస్తుంది. వస్తారని కూడా చూపిస్తుంది. సో మీరు కూడా కొంచెం వర్క్ చేయాలి. ఇక్కడ ఏంటంటే టీం వర్క్ చూపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక్కరు వర్క్ చేయలేకపోతే వీటన్నిటి మీద ఎవరొకరు హెల్ప్ కూడా తీసుకోవచ్చు అన్నట్టయితే చూపిస్తుంది. ఆ హెల్ప్ అంటే ఇందాక చెప్పాను కదా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికైనా కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా కూడా ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారనుకోండి, ఒక మెంటర్ హెల్ప్ తీసుకోవడం కానీ, లేదు అని అనుకుంటే హీలర్ హెల్ప్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ తీసుకోవడము చేయొచ్చు. దానివల్ల మీరు హీల్ అవుతారు. సో లైఫ్ కోచింగ్ గైడెన్స్ ఉంటాయి కదా, సో అవైతే వినడానికి ట్రై చేయండి. సో మీకైతే చాలా యూజ్ అవుతాయి. అండ్ మోటివేషనల్ కోట్స్ ఏమైనా ఉన్నా, మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు కదా అవి. సో ఇలాంటివన్నీ వినడం వల్ల ఏంటంటే మీలో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మీరు ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. సో కుదిరితే మెంటర్ హెల్ప్ అయితే తీసుకోండి. లేదు మాకు అవసరం లేదు, మేము హీల్ అయ్యాము, మేము ఓన్గా హీల్ అవుతామని అనుకుంటే కెరీర్ బిల్డ్ చేసుకునే దాంట్లో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ హెల్ప్ తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు అన్నట్టయితే చూపిస్తుంది. మీ లైఫ్లో అయితే చేంజెస్ అయితే వస్తాయి ఈ మంత్లో అన్నట్టయితే చూపిస్తుంది నాకు. సో ఓకే, ఎమోషనల్ ఆఫరు, మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తారు. నాకు ఇక్కడ కెరీర్ రిలేటెడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఎనర్జీ వస్తుంది. కెరీర్ అయితే మీది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు ఇన్ని రోజులు మీ కెరీర్ మీద ఫోకస్ చేయకుండా ఉండింటే ఇప్పుడు మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తారన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ అంతేకాదు ఏమన్నా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం అంటే ఏంటంటే ప్రీవియస్గా ఈ సిచ్యువేషన్లో నుంచి, ఈ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి అంటే మీరు వర్క్లో బిజీ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అలా కూడా మీరు మీ ప్యాషన్స్ మీద అంటే మీ కెరీర్ మీద వర్క్ చేస్తూ వర్క్లో బిజీ అయ్యి ఈ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి థింక్ చేస్తున్నా కూడా అది చేస్తారన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ అంతేకాదు మీరు ఈ ఎనర్జీలోకి వస్తారన్నట్టయితే చూపిస్తుంది. సో ఓకే, సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్ కార్డ్స్ అంటూ ఏమీ లేవు. ఇది కూడా పాజిటివ్ చేంజే. మీ లైఫ్లో చేంజ్ కోసము ఈ టవర్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడైతే పాజిటివ్ కార్డ్సే ఉన్నాయి. బట్ ఏంటంటే
ఈ నెగిటివ్ కార్డ్స్లో నుంచి మీరు బయటికి రావాలి అంతే. ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్ సిచ్యువేషను అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, దీంట్లో నుంచి బయటికి రావాలి అన్నట్టయితే ఉంది. సో యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. మీరు ఈ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని హీల్ అయ్యి కానీ, లేకపోతే మీ కెరీర్లో ఇంప్రూవ్మెంట్ చూసి కానీ ఈ స్టేజ్కి వస్తారు అన్నట్టయితే చూపిస్తుంది. సో చాలా చాలా పాజిటివ్గానే చూపిస్తుంది. దానికంటే ముందు మీరు యాక్షన్ అయితే తీసుకోవాలి. ముందే చెప్తున్నాం, మీరు యాక్షన్ తీసుకుంది ఏవి జరగవు. మీరు యాక్షన్ తీసుకొని వాటి మీద వర్క్ చేస్తేనే మీకు ఏమన్నా జరుగుతాయి అన్నట్టయితే చూపిస్తుంది. సో చూద్దాము, యూనివర్స్ మెసేజెస్ అయితే చూసాం కదా, ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాము. డోంట్ స్టాప్. సో చూసారు కదా, యూనివర్స్ డోంట్ స్టాప్ అని అంటున్నారు. ఇందాక చెప్పాను కదా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. సో డోంట్ స్టాప్, మీరు వర్క్ చేయండి అంటున్నారు. సో లెట్ గో కండిషన్ చూసారు కదా. ఎందుకు లెట్ గో కండిషన్ వచ్చింది అంటే దీని నుండి లెట్ గో రావాలి, మీరు బయటికి రావాలి అన్నట్టయితే చెప్పిస్తున్నారు. అంటే ఏంజల్స్ కూడా లెట్ గో చేయండి, మీ పాస్ట్ని, మీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లెట్ గో చేసి మీ మీద మీరు ఇంప్రూవ్ చేసుకోండి అన్నట్టయితే చూపిస్తున్నారు. సో చాలా పాజిటివ్గా ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, రిమైన్ పాజిటివ్. సో పాజిటివ్గా ఉండాలి అన్నట్టయితే చెప్తున్నారు. అండ్ ఎస్ మీ కెరీర్ మీద మీరు వర్క్ చేసుకుంటారు, పాజిటివ్గా చూస్తారు అన్నట్టయితే చూపిస్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. సో నేను ఇందాక చేంజెస్ చెప్పాను కదా, ఆ చేంజెస్ మీరు విత్ ఇన్ ఫ్యూ వీక్స్ అంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు ఆ చేంజెస్ చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. నేను ఇందాక చెప్పాను కదా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో నుంచి మీరు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా కంప్లీషన్ చూపిస్తుంది, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. డెసిషన్ అయితే మీరు తీసుకోవాలని అన్నాను కదా, యాక్షన్తో పాటు డెసిషన్ కూడా తీసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండకూడదు. దానికోసం ఇంకా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి అన్నట్టయితే చెప్తుంది. అంటే మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి కానీ, లేకపోతే ప్రజెంట్ మీ పర్సన్ గురించి డెసిషన్ తీసుకోవాలి, ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ మీ కెరీర్ గురించి అయితే డోంట్ స్టాప్, వర్క్ చేయండి, పాజిటివ్గా ఉండండి, మీ కెరీర్ అయితే వర్కౌట్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది. కెరీర్ గురించే కాదు, రిలేషన్షిప్ గురించి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మీరు పెయిన్ని లెట్ గో చేయాలంటే పాస్ట్ని లెట్ గో చేసేసి ప్రజెంట్ పాజిటివిటీ తోటి ఉంటే ఎస్ అవుతుంది అన్నట్టు. అంటే ప్రీవియస్గా ఏమన్నా మీకు డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఏదంటే వాటినే పట్టుకొని గొడవ పెట్టుకుంటూ అలా కాకుండా సిచ్యువేషన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్నట్టు. బాటమ్ ఆఫ్ ద డెక్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఐ గెస్ ఇది రీయూనియన్ గురించి అనుకుంటా, విత్ ఇన్ ఫ్యూ మంత్స్. సో చూసారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.